నమో రంగనాథాయ నమః. శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞానయజ్ఞం 5వ రోజుకి స్వాగతం. గత 2 చౌపాయిలలో హనుమంతుని జ్ఞానము, అపారమైన శక్తి, దివ్య జన్మ వృత్తాంతాన్ని స్మరించుకున్నాం. ఇప్పుడు ఈ 3వ చౌపాయిలో ఆయన శారీరక బలము, మానసిక దృఢత్వము, అలాగే మంగళకర స్వరూపాన్ని దర్శించుకుందాం. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. మహావీర గొప్ప వీరుడా, ధీరుడా. విక్రమ పరాక్రమశాలి, అపార శౌర్యవంతుడా. భజరంగి అనగా వజ్రం వంటి దృఢమైన శరీరం కలవాడా. కుమతి నివార చెడు బుద్ధిని తొలగించేవాడా. సుమతికే సంగి మంచి బుద్ధి కలవారికి తోడుగా ఉండేవాడా. ఇప్పుడు ఒక విస్తృతమైన ఆధ్యాత్మిక వివరణలోకి వెళ్తే, మహావీర విక్రమ బజరంగి శక్తి స్వరూపుడు. ఈ 3 నామాలు హనుమంతుని వీరత్వాన్ని తెలియజేస్తాయి. ఆయన మహాయోగి, మహాజ్ఞాని, మహాపండితుడు మాత్రమే కాదు, అపార శౌర్యానికి నిలయుడు కూడా. ఆయనలో సౌమ్యత ఎంత ఉంటుందో శౌర్యం కూడా అంతే ఉంది. ఈ 2 గుణాలు ఒకే వ్యక్తిలో కలిగి ఉండడం అత్యంత అరుదైన విషయం. సీతామాత ముందు చిన్న రూపంలో వినయంతో నిలబడ్డాడు. అదే హనుమంతుడు లంకలో మహారూపం ధరించి రాక్షస సేనలను సంహరించాడు. అవసరమైనప్పుడు శక్తి, అవసరమైనప్పుడు శాంతి. ఇదే హనుమంతుని మహిమ. విక్రమం అంటే కేవలం బలం కాదు, సరైన సమయానికి సరైన విధంగా శక్తిని ఉపయోగించడం. బజరంగి అంటే వజ్రం వంటి దృఢత్వం. ఈ 3 నామాలు భక్తునికి శారీరక ధైర్యము, మానసిక స్థిరత్వము, సంకల్ప బలాన్ని ప్రసాదిస్తాయి. కుమతి నివార దుర్బుద్ధి నాశనం. కుమతి అంటే చెడు ఆలోచనలు, అహంకారము, అసూయ, కామము, క్రోధము, నిరాశ, భయం. హనుమత్ ఉపాసన వల్ల ఈ మలిన ప్రభావాలు క్రమంగా తొలగిపోతాయి. మనస్సులో కలుషితం తొలగితేనే భక్తి నిలుస్తుంది. సీతామాత నిరాశలో ఉన్నప్పుడు ఆశ నింపినవాడే హనుమంతుడు. అలాగే మన జీవితంలో కూడా బాధ, భయము, నిరాశ అనే కుమతిని తొలగించి ధైర్యాన్ని నింపుతాడు. సుమతికే సంగి సద్బుద్ధికి సహచరుడు. హనుమంతుడు చెడు బుద్ధిని తొలగించడమే కాదు, మంచి బుద్ధిని కూడా ప్రసాదిస్తాడు. ఎవరి హృదయంలో భక్తి, సత్యము, ధర్మము ఉంటాయో వారికి ఆయన వెన్నంటి ఉంటాడు. విభీషణుడు ధర్మ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు హనుమంతుడే అతనికి అండగా నిలిచాడు. మనము మంచి మార్గంలో నడవాలని నిర్ణయించుకుంటే హనుమంతుడు మార్గదర్శిగా నిలుస్తాడు. సత్సంగం వైపు నడిపించి దుస్సంగం నుంచి దూరం చేస్తాడు. ఇదే సుమతికే సంగి అనే నామంలో ఉన్న గొప్ప భావం. తులసీదాసు గారు మొదటి పాదంలో హనుమంతుని బాహ్య పరాక్రమం గురించి చెప్పారు. 2వ పాదంలో అంతర్గత శత్రువులపై విజయాన్ని చెప్పారు. బాహ్య శత్రువుల కంటే అంతర్గత శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహ, మద, మాత్సర్యాలు, వీటిని జయించడమే గొప్ప విజయం. హనుమంతుని ప్రార్థిస్తే మనలో వివేకం మేల్కొంటుంది. బలం ఉన్న చోట వివేకం ఉంటేనే అది శ్రేయస్సుకు దారితీస్తుంది. ఈ చౌపాయి ద్వారా తులసీదాస్ గారు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. బలం ఉండాలి, కానీ దానితో పాటు సద్బుద్ధి కూడా ఉండాలి. శక్తి ఉన్నా వివేకం లేకపోతే అది ప్రమాదం. వివేకంతో కూడిన బలం సమాజానికి మేలు చేస్తుంది. అందుకే మనము హనుమంతుని ప్రార్థిద్దాం. స్వామి, చెడు ఆలోచనలను తొలగించి ధైర్యాన్ని, దృఢత్వాన్ని, సద్బుద్ధిని ప్రసాదించు అని. వచ్చే 2 చౌపాయిలలో స్వామివారి రూపధ్యానం ఉంటుంది. రేపు వాటి మహిమను తెలుసుకుందాం. జ్ఞానయజ్ఞంలో ప్రతిరోజు ఇలాంటి అమూల్యమైన హనుమాన్ చాలీసా భావార్థ వీడియోలను మీకోసం తీసుకొని వస్తున్నాం. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పవిత్రమైన ప్రయాణంలో చివరి వరకు మాతో పాటు ఉండండి. రాబోయే ప్రతి వీడియోను తప్పకుండా చూసి హనుమంతుని అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్, జై హనుమాన్.